బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా క్యూ కడుతున్నారు. రేపటితో జీవన్ రెడ్డి డెడ్ లైన్ ముగుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇక కాంగ్రెస్ నేతలంతా మొన్న శ్రీధర్ బాబు, ఇవాళ మహేష్ కుమార్ గౌడ్, అట్లూరి లక్ష్మణ్ ఇట్లా వరుసగా కాంగ్రెస్ పార్టీ మంత్రులంతా కూడా మరి జీవన్ రెడ్డికి క్యూ కడుతున్నారు. తాజాగా సో రాహుల్ గాంధీ దగ్గర సన్నిహితుడు, అదేవిధంగా మరి ఏదైతే సోనియా గాంధీకి తెలిసినటువంటి దూతగా మరి ఢిల్లీ నుంచి సో ఏఐసిసి నేత అయినటువంటి ఇక ఏదైతే వంశీచంద్ర రెడ్డి జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. దాదాపు 20 నిమిషాల పాటు జీవన్ రెడ్డితో డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి చంద్రశేఖర్ పూర్తిస్థాయి సమాచారం అంచడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చంద్రశేఖర్, ఓవరాల్గా గత 2 రోజుల నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం. సో మాజీ మంత్రి ఏదైతే జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ అగ్రనాయకులంతా కూడా క్యూ కడుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా మరి వంశీచంద్ర రెడ్డి కూడా ఇంటికి చేరుకున్నట్టు తెలుస్తుంది. రాహుల్ దూతగా జీవన్ రెడ్డికి బుజ్జగించేందుకే మరి ఏదైతే వంశీచంద్ర రెడ్డి ఇంటికి వెళ్ళాడని ఒక చర్చ జరుగుతుంది. సో అసలు ఏం జరుగుతుంది, అక్కడ జరిగినటువంటి డిస్కషన్ ఏంటి? శ్రీశైలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి త్వరలోనే రాజీనామా చేస్తారు కాంగ్రెస్ పార్టీకి. త్వరలో మీన్స్ రేపే రాజీనామా చేయనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 2 మంత్రులు అలాగే టిపిసిసి చీఫ్ సైతం రావడం జరిగింది. ఆయన నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మీకు తగిన ప్రాధాన్యత, గౌరవం ఉంటుందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక నా మాట నాదే అన్నట్టు జీవన్ రెడ్డి చెప్పారు. తాజాగా వంశీచందర్, రాహుల్ గాంధీ టీం మెంబర్, ఏఐసిసి మెంబర్ అయినటువంటి వంశీచందర్ సైతం అక్కడికి చేరుకున్నారు. జీవన్ రెడ్డితో మాట్లాడుతున్నారు, కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే చెప్తున్నారు, గతం నుంచి సైతం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పూర్తిగా నేను ఈ పార్టీలో ఇమడలేకపోతున్నాను, ఉండను అని చెప్పి అప్పుడే కుండబద్దలు కొట్టడం జరిగింది. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మార్పు చేద్దాము, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేలా నచ్చజెద్దాం, కన్విన్స్ చేద్దాం అనేటువంటి కోణంలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనను పోయిన వాళ్ళను అస్తినకు అనేటువంటి చందంగా వీరు మంతనాలు జరుపుతున్నారు. అయితే వీరు చెప్పిందేం లేదు, అష్యూరెన్స్ ఇచ్చిందేం లేదు, వస్తున్నారు పోతున్నారు అనేటువంటి ధోరణిలో జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే మరి చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇది ఎంతవరకు సఫలం అవుతుంది అనేది వేచి చూడాల్సిందే. శిశిర రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా సో ఏదైతే జీవన్ రెడ్డికి సంబంధించి, జీవన్ రెడ్డి బుజ్జగింపులకు సంబంధించి ప్రస్తుతం మనము లైవ్ అప్డేట్స్ చూస్తున్నాం. వరుసగా ఒకరి తర్వాత ఒకరైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా జీవన్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు, ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు, బ్రతిమలాడుతున్నారు అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే జీవన్ రెడ్డి సేవలు 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ సేవలు చేస్తూ ఉన్నారు. 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ను అంటిపెట్టుకొని అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను కాపాడుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీని బలంగా ఉంచినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. సో అటువంటి జీవన్ రెడ్డిని కోల్పోవడం సరికాదు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండాల్సిందే. జగిత్యాల్లో ఇక జీవన్ రెడ్డి మార్కు ఉండాల్సిందనేటువంటి కాన్సెప్ట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, సో అటు మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, అట్లూరి లక్ష్మణ్ కావచ్చు, ఇవాళ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, తాజాగా వంశీచంద్ర రెడ్డి కావచ్చు, సో వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఇక జగిత్యాల బాట పట్టారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు. జీవన్ రెడ్డితో కాసేపు మాట్లాడుతున్నారు. ఆయనను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారనివ్వకుండా ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు రీసెంట్గా తాజాగా వంశీచంద్ర రెడ్డి కూడా ఏదైతే కేంద్రం నుంచి రాహుల్ గాంధీ దూతగా ఆయన మరి జగిత్యాలకు వెళ్ళారు. రాహుల్ గాంధీ దూతగానే మరి వంశీచంద్ర రెడ్డి ఒక ఏఐసిసి నేతగా, ఏఐసిసి సెక్రటరీగా ఆయన బాధ్యతగా సో ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దూతగా ఆయన వెళ్ళి మరి జీవన్ రెడ్డిని పార్టీ మారొద్దు అని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ జీవన్ రెడ్డి ససేమేర అన్నట్టుగా పార్టీ మారేందుకు ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన ఇంటిపైనటువంటి ఇందిరాభవన్ అనేటువంటి ఒక బోర్డును తొలగించడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను తొలగిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఒక్కరోజు డెడ్ లైన్ మాత్రమే ఉంది. ఈ ఒక్క రోజులో మరి జీవన్ రెడ్డి తీసుకునబోయేటువంటి నిర్ణయం ఎలా ఉండబోతుంది? పార్టీకి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీ మరి మనుగడ కనిపించదేమో అని ఒక చర్చ జరుగుతుంది. 40 ఏళ్ల నుంచి కాపాడుకున్న క్యాడర్ అంతా కూడా, 40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా సో జీవన్ రెడ్డి ఎటు వెళ్తే అటే వెళ్ళేటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. రీసెంట్గా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని బరిలోకి దించి తన మార్కును చూపించాడు, తన సత్తాను చాటుకున్నాడు. సో అటువంటి జీవన్ రెడ్డి మరి ఏ పార్టీలోకి వెళ్తున్నారు? బీఆర్ఎస్ఆ, బీజేపీ అనేటువంటి ఒక ఊహాగానాలు వస్తున్నాయి. బట్ పార్టీ ఏదైనా మరి జీవన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్న తన మార్పును చూపించుకోగలుగుతాడు, తన క్యాడర్ను తన వెంటగా తీసుకెళ్ళగలుగుతాడు అని ఒక
చర్చ అయితే జగిత్యాలలో జరుగుతుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మినహా ఆల్మోస్ట్ అగ్రనాయకులంతా మీనాక్షి నటరాజన్తో సహా అగ్రనాయకులంతా కూడా జీవన్ రెడ్డికి పర్సనల్గా కాల్స్ చేసి పార్టీ మారొద్దు, పార్టీలోనే ఉండాలి అని ఒక బుజ్జగింపులు చేసినట్టు తెలుస్తుంది. బట్ చూద్దాం ఫైనల్గా మరి ముఖ్యమంత్రి కాల్ చేసే అవకాశం ఏమైనా ఉందా, ముఖ్యమంత్రి మరి జీవన్ రెడ్డిని బుజ్జగించే ఛాన్స్ ఉందా, ఈ రోజు రాత్రికి ఏమైనా జరగవచ్చు. రేపు తెల్లారిలోపు జీవన్ రెడ్డి డెడ్లైన్కి సంబంధించినటువంటి టైం ముగుస్తోంది. సో మరి ఈ 24 గంటలు కాదు, ఆల్మోస్ట్ ఒక 12 అవర్స్ అనుకోండి. ఈ 12 అవర్స్లో ఈ నైట్ లోపు జీవన్ రెడ్డి మనసును కాంగ్రెస్ నేతలు మారుస్తారా లేదా, ముఖ్యమంత్రి జీవన్ రెడ్డిని సంప్రదించే ఛాన్స్ ఉందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా కాంగ్రెస్కి కేవలం ఒక 8 గంటల సమయం ఉంది. 8 గంటల సమయంలో మరి జీవన్ రెడ్డి రాజీనామాను ఆపగలరా ఆపలేరా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.